కాకపోతే ఆయన దిగి కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటల మీదే అభ్యంతరకరం. ఇక్కడ ఎందుకు అభ్యంతరకరం అంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి అది నిర్మించేశారంట, ఈయన విమానం వేసుకొచ్చి దిగేశాడంట, హైదరాబాద్లో కూడా చంద్రబాబు కట్టేశాడంట, భోగాపురం కూడా చంద్రబాబు ఈయన కలిసి కట్టేశాడంట. ఇది తప్పు కదా అంటున్నాను. చిన్న వయసులో అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు, నీ అమోఘమైనటువంటి తెలివితేటలతో, అపారమైనటువంటి మేధస్సుతో, నీ సమర్థతో భారతదేశం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి ప్రపంచం ముందు సిగ్గుపడేలాగా చేశావనేది ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఇండిగో వ్యవహారంలో భారతదేశం మొత్తం సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితిలో మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు. కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని. ఇది 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం.